కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదన్నారు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. ఎల్లుండి నుంచి మొదలయ్యే పుష్కరాలకు లక్షలాది భక్తులు వస్తారని, కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సరస్వతి పుష్కరాల పనులు నిర్వీర్యం చేశారని తీవ్రంగా ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే వీఐపీలకు మాత్రం కొత్త హంగులతో గుడారాలు వేశారని విమర్శించారు. సామాన్య భక్తులకు కనీస సౌకర్యాల ఏర్పాట్లో మంత్రి శ్రీధర్ బాబు, ఎండోమెంట్ కమిషనర్ శైలజ రామయ్యర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు పుట్టమధు. మే 15 నుంచి జరగబోయేటువంటి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి స్థానిక ఎమ్మెల్యే వారి భార్య ఇద్దరు, ఆమె ఎండోమెంట్ కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నది, ఇద్దరు కలిసి పుష్కరాలని పూర్తిగా నిర్వీర్యం చేసిరనటానికి ఇక్కడ మనం సరస్వతి అమ్మవారి పైన కట్టేటువంటి ఆ మండపాన్ని చూస్తే కనబడతా ఉన్నది. మొట్టమొదటిగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. దానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ గారు మనకు 9వ నెల 2024లో ఆమె సమీక్షా సమావేశం పెట్టింది. దాని తర్వాత ఆమె గారి భర్త మంత్రి ఎమ్మెల్యే గారు దుద్దిల్ల శ్రీధర్ గారు ఆయన 1వ నెల 2025లో సమీక్ష పెట్టిండు. అంటే వీళ్ళు 9వ నెల నుంచి 1వ నెల నుంచి అనేక రివ్యూలు పెడితే స్థానికంగా ఒక మంత్రి ఉన్నప్పటికీ ఈ విధమైన పరిస్థితులు మెట్లు ఇప్పటి వరకు కాలే. కనీసం సామాన్యులు స్నానం చేయడానికి వాళ్ళకు వసతులు లేవు. అపరకర్మ మండపం కాలే, అక్కడ టాయిలెట్స్ చూసేసిన అవి కాలే, ఇప్పటి వరకు మెట్లు కాలేదు. అదే వీఐపీలకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రం మంచి గుడారాలు వేసిరు. అంగరంగ వైభవంగా చాలా అందంగా గుడారాలు వీఐపీలకు వేసిరు. నీ తమ్ముడు నీ భార్యను పెట్టుకొని కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలు ఆశీర్వదిస్తే మంత్రి పదవి వస్తే ప్రజలకు మాత్రం సౌకర్యాలు లేవు. ఎండోమెంట్ కమిషనర్ శ్వేతపత్రం